గొప్ప వీరుడైన హనుమంతుడే ఒకానొక సమయంలో తన ప్రాణాలనే వదులుకోవాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? శ్రీరాముడిచ్చిన బాధ్యత ఒకటే, సీతమ్మను కనుగొని ఆమె క్షేమంగా ఉందని తెలుసుకొని తిరిగి రావటం. ఆ మాటను గుండెల్లో పెట్టుకున్న హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. లంకలోని ప్రతి చోట వెతికాడు. రాజభవనాలు, తోటలు చూశాడు. కానీ సీతమ్మ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అప్పుడు హనుమంతుడి మనసులో ఒక భయం మొదలైంది. సీతమ్మ కనిపించకపోతే నేను శ్రీరాముడి దగ్గరికి ఎలా తిరిగి వెళ్ళాలి? సీతమ్మను చూడకుండా రాముడి దగ్గరకు వెళ్ళి నేను ఏమని చెప్పాలి అనే ఆలోచనలతోనే హనుమంతుడి మనసు ఎంతో కలత చెందింది. ఆ ఒక దశలోనే తన ప్రాణాలను తానే తీసుకోవాలనే ఆలోచన హనుమంతుడికి వచ్చింది. కానీ హనుమంతుడు తనలో తానే ఒక్కసారిగా ఇలా ఆలోచించాడు, నేను ఇలా నిరాశకు లోనై ప్రాణాలు వదిలేస్తే శ్రీరాముడి పని ఎలా పూర్తవుతుంది? సీతమ్మను కనుగొనకుండా తిరిగి వెళ్లటం కంటే ఇంకా వెతకటమే నా కర్తవ్యం అని నిర్ణయించుకున్నాడు. ఆయన నిరాశను పక్కన పెట్టి మళ్లీ ప్రయత్నాన్ని ప్రారంభించాడు. అలా వెతుకుతూ వెళ్తున్న హనుమంతుడికి అశోకవనం కనిపించింది. అక్కడే వృక్షాల మధ్య దుఃఖంతో కూర్చున్న సీతమ్మను హనుమంతుడు చూశాడు. ఆ క్షణంలో ఆయనకు అర్థమైంది, నిరాశ వచ్చినప్పుడు ఆగిపోకుండా ప్రయత్నం కొనసాగిస్తే విజయం మనకు ఎదురవుతుంది అని. ఈ హనుమంతుడి వృత్తాంతం చెప్పే ఒక గొప్ప పాఠమేంటో తెలుసా? కష్టాలు ఎంత పెద్దవైనా నిరాశలో తీసుకున్న నిర్ణయం కాదు, ధైర్యంతో తీసుకున్న నిర్ణయమే మన జీవితాన్ని మార్చుతుంది. జై హనుమాన్.